We now invite the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, to the dais. వేదికపైన ఆసీనులైన ప్రత్యేకించి సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మనందరి beloved Prime Minister, most respected Prime Minister in the world, most respected leader in the global stage, Sri Narendra Modi గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి, శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, వేదికపైన ఆసీనులైన ప్రతి ఒక్కరికి, మంత్రివర్గానికి, బాబా గారు మహాసమాధి అయిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్యజయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి, ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే, దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి, ఈ దాహం తీర్చే ఈ పథకానికి, అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ. ఇది తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. ఆయన సేవ తత్పరత, ఆయనది
ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసా, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే, ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. ఆయన సేవా తత్పరతని, స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం. గౌరవ ప్రధానమంత్రి అవర్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేమందరం కొనసాగిస్తామని తెలియజేసుకుని, ఇదే సేవా తత్పరతని ముందు అందరం కొనసాగించాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. ఓం 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 తస్మై శ్రీ గురవే నమః. పంచానన ముఖోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. నేను హర నమ పార్వతీపతయే అనగానే మీరంతా హర హర మహాదేవ అని చెప్పి గట్టిగా అన్నారు. హర నమ పార్వతీపతయే హర మహాదేవ హర నమ పార్వతీపతయే హర మహాదేవ గట్టిగా హర నమ పార్వతీపతయే. ఇది కార్తీక మాసం. కార్తీక మాసము చైత్రాది మాసక్రమములో 8వ మాసంగా అలరారుతున్నది. ఈ 8 సంఖ్య అనేటువంటిది ఏమిటంటే అష్టభైరవ స్వరూపమైనటువంటిది. భైరవము అంటే భయము కలిగించే విధముగా రవము చేసినాడంట ఆయన భైరవుడు. ఈ అనే అక్షర వర్ణస్వరం అంతా కూడా కృత్తికా నక్షత్రంతోనే ఆరంభం. స్వరాలన్నీ కూడా అక్కడి నుంచి ఆరంభం. మరి శక్తి, ఓజస్సు, తేజస్సు ఎక్కడ ఉందంటే అగ్నిలో ఉంది. అందుకే అగ్ని కార్యం అనేది అంత విశేషమైనటువంటిది. అందుకే హోమం చేయడం ద్వారా దేవతలంతా కూడా తృప్తి చెందుతారు. మరి ఈ కార్తీక మాసం అంతా కూడా ఏం చేస్తామంటే ఆ కృత్తికా నక్షత్ర స్వరూపమైనటువంటి అగ్ని అంటే దీపారాధనతో ఈ మాసం అంతా కూడా మనం చేస్తుంటాం. మరి ఆ దీపం అంతా కూడా ఏమిటయ్యా అంటే ఇక్కడ స్తంభం ఉన్నది, ఇక్కడ దీపం ఉన్నది, ఇక్కడ కుర్చీ ఉన్నది, ధ్వజం ఉన్నది. ఇలాంటి జ్ఞానం అంతా పొందుతాం కదా. లైట్ వేయగానే రూమ్లో ఏమున్నాయి అన్ని కనిపిస్తాయి కదా, చీకట్లు ఏం కనిపించవు. మరి ఎప్పుడైతే జ్ఞానం పొందుతాం ఆమె సరస్వతి. మరి
మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏజీపీ అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు. నంద్యాల 20 నవంబర్ 2025. నంద్యాల నూతనంగా అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ ఏజీపీ గా నియమితులైన అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు ఈరోజు మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముందుగా నూతనంగా ఏజీపీగా నియమితులైన అడ్డగాళ్ల వెంకటేశ్వర్లుకి అభినందనలు తెలిపారు. ఆయన తన విధి నిర్వహణలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి ఫరూక్ తెలిపారు. అనంతరం అడ్డగాళ్ల వెంకటేశ్వర్లుకు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రభుత్వం యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు దిగుతారంట, దిగనే లేదా? పత్రికా విలేకరులకు, రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలలో ఒక భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ 2వ విడత కార్యక్రమాన్ని కూడా ఈరోజు దిగ్విజయంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000, మనం ఇస్తున్నటువంటి 14,000 ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అందరికీ కూడా 2వ విడత కూడా ఇప్పటికీ 14,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో పెట్టినటువంటి సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది 3,000, 4,000 వేయడము, అదేవిధంగా ఉచిత సిలిండర్లు ఇవ్వడము, అదేవిధంగా స్త్రీ శక్తులు వారికి కూడా బస్సు కల్పించడము, ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఈరోజు మనం నెరవేరుస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో అరాచక పాలన ఆ రోజు చేస్తే ఈ రోజు రైతు పక్షపాతిగా మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం. మమ్మల్ని చూశాము, గతంలో పరిశ్రమలన్నీ కూడా రాకుండా పారిపోతే ఈ రోజు సిఐఏ సదస్సులో విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిన కూడా దేశ విదేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ తిరగడానికి వస్తా ఉన్నాయి. అదేవిధంగా దాదాపుగా ఆ రోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. వారి కోసం ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి చిన్న పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి, ఆ పరిశ్రమలందరూ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి లోకేష్ బాబు గారు కూడా ప్రతిరోజు కష్టపడతా ఉన్నారు. ఏదైతే పరిశ్రమలకు గ్యారెంటీ ఇవ్వాలి, గత ప్రభుత్వం చేసిన పాపాలతో భయాందోళనతో పరిశ్రమలు కూడా పారిపోతే ఈ రోజు కొత్తగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం
ఏదైతే పరిశ్రమలు పెట్టినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ కూడా ఎస్క్రో అకౌంట్ పెడతాము, ఇచ్చిన మాట మీద ఈ ప్రభుత్వం ఉంటుందని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం ప్రతి ఒక్క దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇందాక అనేక విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు విన్నారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, రైతు కోసం ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తా ఉంది. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని ఈ రోజు ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తీసుకుని వస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ గత పాలకులు చేసినటువంటి పాపాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నా శాఖకు సంబంధించిన రోడ్లు కూడా గుంటలు లేని రోడ్డుగా చేయాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే 1050 కోట్లతో రాష్ట్రంలో కూడా మేము రోడ్ల కమిటీకి కూడా మరమ్మతులు చేసి ఆ రోడ్డు రిపేర్ చేసుకుని గుంటలు లేని రాష్ట్రంగా చేయడం జరిగింది. మొన్న వర్షాల కాలంగా కొన్ని రోడ్లు మళ్ళీ దెబ్బతిన్నాయి. ఇంకా కొత్త రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 14 నుంచి 16 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా తొందరలో ఇప్పుడు టెండర్లు పిలిచాము. వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఆ వర్కులన్నీ కూడా మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీరు చూస్తే ఈ యొక్క జిల్లాలో రాయచోటికి వచ్చేసి 26 కోట్ల రూపాయలు, రాజపేటకు 14 కోట్ల 37, కోడూరుకు 16 కోట్ల 50 లక్షలు, మదనపల్లికి 13 కోట్ల 67 లక్షలు, పీలేరుకు 20 కోట్ల 95 లక్షలు, ఒక్క తమ్మన్నపల్లికి 30 లక్షల 11,000, మొత్తం 126 కోట్ల 60 లక్షల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాలను జమ వేయబడడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసం తీసుకుంటున్నాము. పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిర్మల ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత మనకు ఇచ్చినటువంటి మెజార్టీని గుర్తుపెట్టుకున్నాం. ప్రజలు ఆశీర్వదించారు. ఆ ప్రజలకు ఎక్కువ ఉన్న బాధ్యతలు చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన ఇంతమంది ఈ కార్యక్రమంలో ఉన్నందుకు మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు తీసుకుంటున్నాను. జై హింద్. అన్ని మనమే మేడం, మన ఉత్పత్తులు అన్ని మొత్తం చేసి తయారు చేసినాం. మామూలుగా నన్నారి బయట చాలా ఆర్టిఫిషియల్ వస్తున్నాయి. చేస్తాను జనరల్ ఆర్గానిక్ అంటే టైం సీత గారు ఆహ్వానిస్తారు. బొకే ద్వారా అందరికీ నమస్కారాలు. ఈరోజు
మన రాష్ట్రంలో మన దేశంలోనే మోదీ గారు ఏదైతే పిఎం కిసాన్ ద్వారా ఈరోజు రైతులకి డబ్బులు రిలీజ్ చేస్తున్నారో, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అందజేస్తామనే డబ్బులు ఈరోజు రెండో విడత కూడా రిలీజ్ చేయడము రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఈరోజు మేము కాదు ప్రజలే ఈరోజు ఆ తేడా ఏంటనేది వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. గతంలో రైతు రాజవుతాడని చెప్పి రైతులను మోసం చేసి రైతులు కేవలం కూడా ఓట్ల కోసం వాడుకొని రైతులు పక్కన పడేసిన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని ఏ విధంగా మరి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ప్రతి నిమిషం కూడా దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. రైతు భరోసా అందజేస్తున్నాము. అదే విధంగా డ్రోన్స్ ద్వారా రైతులకి డబ్బులు ఆదాయం చేసే మార్గాలు చూపిస్తున్నాము. అదే విధంగా సోలార్ ప్యానెల్స్ పెట్టించి ఏ విధంగా డబ్బులు ఆదాయం చేయాలో, డబ్బులు సంపాదించే మార్గాలు కూడా ఈరోజు రైతులకు చేపించడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు రైతులకి చేసే విషయంలో ప్రాజెక్టులు, ముఖ్యంగా ఈరోజు రాయలసీమకి ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల రైతులు బాగుపడతారు. రైతులకు పంటలకి నీళ్లు వస్తాయి, పంట చేతికి వస్తుంది, డబ్బులు చేతికి వస్తాయి, రైతులు బాగుపడతారు. ఈరోజు ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలో ముఖ్యంగా నేను రాయలసీమ బిడ్డనని చెప్పి పాటలు పాడుకుంటారు వైసీపీ నాయకులు. రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమకి ఏం చేస్తున్నాడండి? 3 ముక్కల ఆటగా రాయలసీమని ఈరోజు 3 ముక్కలుగా డివైడ్ చేసేసి, రాజధాని 3 ముక్కలుగా డివైడ్ చేసి రాయలసీమకి ఏం తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి? హైకోర్టు తీసుకొస్తా అన్నాడు. ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడలే, రైతు సమస్యల గురించి మాట్లాడలే, పరిశ్రమల గురించి మాట్లాడలే, ఉద్యోగాల గురించి మాట్లాడలే, రైతులు పడే ఇబ్బందుల గురించి మాట్లాడలే, ఏమీ మాట్లాడలే. ఏమనంటే రైతు బిడ్డని రాయలసీమ బిడ్డని చెప్పుకొని తిరుగుతాడు. ఈరోజు రాయలసీమకు గాని రైతులకు గాని మేలు చేసిన పార్టీ గాని నాయకులు గాని ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం. పంటలకి నీళ్లు రాని సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొట్లాడి మరి రైతులకు నీళ్లు తెప్పించిన ఘనత మాది. గతంలో నామినేషన్ వేయాలంటే భయపడిచ్చే కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు పెట్టుకొని ఏ విధంగా నామినేషన్ వేయకుండా చేసినారు. కానీ ఆ రోజు మేము ఒక ప్రకటన చేసినాం. ఏం చెప్పినాం? తప్పకుండా పోటీ ఉంటుంది, తప్పకుండా ఈ ప్రాంతంలో మోసం చేయడానికి వీలేదు, మేమందరం పోటీ చేస్తామని చెప్పినాము. పోటీ చేసి కొన్ని సర్పంచులు గెలిపించుకున్నాము. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఓటు అడగడము హక్కే కాదు, పక్కన పెడితే నామినేషన్ వేసేదానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ 5 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్క గ్రామంని బాగుపరచలే, ఒక రైతులు బాగుపరచలే, ఒక పరిశ్రమను తీసుకురాలే. ఉన్న పరిశ్రమలు వీళ్ళు చూసి వీళ్ళ ముఖాలు చూసి పారిపోయినారు. ఈరోజు పక్క దేశాల నుంచి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారు, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. తప్పకుండా వచ్చే రోజుల్లో రైతు రాజు అవుతాడు. అది వైసీపీ నాయకులు చూస్తారు. వాళ్ళు కడుపు మండతోనే వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితి రేపు పొద్దున్న కనిపిస్తుంది. ఆ రాయలసీమని ఈ రోజు బాగుపరిచే విషయంలో కావచ్చు, రైతుల్ని బాగుపరిచే విషయంలో కావచ్చు, తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వము ముందుండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. बृहस्पतिः मधुमागं मादभ्यः शर्करास्तपयामिं स्वादोपवस्सति व्याजः जन्मने स्वादुरिन्द्राय सुभवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतिः मधुमागं मादभ्यः शर्करास्तपयामिं स्वादोपवस्सति व्याय जन्मने स्वादुरिन्द्राय सुभवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतिः मधुमागं मादभ्यः शर्करास्तपयामिं स्वादोपवस्सति व्याय जन्मने स्वादुरिन्द्राय सुभवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतिः मधुमागं मादभ्यः शर्करास्तपयामिं स्वादोपवस्सति व्याजः जन्मने स्वादुरिन्द्राय सुभवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतिः मधुमागं मादभ्यः शर्करास्तपयामिः नमो स्वनन्ताय सहस्रमूर्धये सहस्रपादाक्षशिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। ओम नमो
నాస్త్యత్ర సంశయః ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోతున్నాడో అతడు నా స్వరూపమును పొందుతున్నాడు. ఇత సంశయము ఏమీను లేదు. యం యం వాపి స్మరం భావం యం యం వాపి స్మరం భావం యం యం వాపి స్మరం భవం యం యం వాపి స్మరం భావం జయంతే తే కలేభరం జయంతే కలేభరం జయంతే కలేభరం జయంతే కలేభరం తమేవైతి కౌంతేయ తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః అర్జున, ఎవడు మరణకాలమున ఏ భావనలు లేక రూపమును చింతించుతూ దేహమును వీడునో అట్టి వాడట్టి యొక్క స్వర్ణ చేయగలిగిన సంస్కారం కలిగి ఉండుట వలన ఆయా రూపమునే పొందుతున్నాడు. అనగా మరణకాలమందు ఏ యొక్క భావన, ఏ యొక్క స్మరణ, ఏ యొక్క చింతన ఉంటుందో ఆ చింతనతోనే మరుజన్మ వస్తుందని ఇక్కడ మనకు భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ స్వరూపంలో ఆ 2 శ్లోకాలలో క్లుప్తంగా విడదీసినాడు. అంటే అంత్యకాలంలో మనం ఉండేటువంటి స్థితిని బట్టి మనకు మరుజన్మ వస్తుంది. మరుజన్మ రావాలంటే మనం అంత్యకాలంలో కూడా ఇటువంటి భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈనాటి నుంచి అభ్యాసం చేస్తే కానీ అంత్యకాలంలో ఆ స్మరణ రావడానికి వీలుపడదు. కాబట్టి ఇంటింటా భగవద్గీత పారాయణము గీతా జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 1వ తేదీన అంతకు ముందు నుంచి 18 రోజులు రోజుకు ఒక అధ్యాయం శ్లోక తాత్పర్య విశ్లేషణతో 18 రోజుల పాటు చేస్తూ గీతా జయంతి డిసెంబర్ 1వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా భగవద్గీత ప్రవచనంతో విశ్లేషణతో కూడా ఉంటుంది. కావున ఇటువంటి మన జీవితంలో తెలుసుకొని భగవద్గీతను నేర్చుకో, నీ తలరాతను మార్చుకో. అంటే భగవద్గీత మన దిశను నిర్దేశించేదే భగవద్గీత. మానవుడు ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, పుట్టింది మొదలు గిట్టే వరకు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి అంశాల్ని అందులో అన్ని లేకున్నా కొన్నైనా అనుసరించి మనం ఆచరణలో ఉంచుకొని ఆచరింప చేస్తామని ఉద్దేశంతో ఈ శ్రీ కోదండరామస్వామి సేవ భక్త చైతన్య బృందము మనకు అందరికీ చైతన్యం చేయడానికి కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది. చూడన్నా Thank you.
ఉన్నాడు కదా పప్పులో ఉందా ఏమన్నా ఇబ్బంది పప్పని గుడ్లు కాలంలోనా పప్పులో ఉందా మీకేమైనా డిసైడ్ చేస్తారా డిసైడ్ చేస్తారా సంబంగి రితిక ఆంజనేయుడు సంబంగి ఆంజనేయుడు ఇంటికి వచ్చిన పిల్లలు వదిలాగానే 9 గంటలకి చిన్నబడిపోయినారు అంగన్వాడి బడికి. పొద్దున గుడ్డిస్తున్నారంట 10 గంటలకి, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి చుక్కకూర పప్పు అన్నం పెట్టినారని చెప్పినారు. సాయంత్రం ఇంటికి వచ్చే ముందర 4 గంటలకి పాలు ఇస్తామన్నారు. 4కి వచ్చినారు పిల్లలందరూ ఇంటికి. 4కి వచ్చిన తర్వాత ఒక అర్ధగంట గంట ఉండి 4:30-5 నుంచి వాళ్ళకు వామిటింగ్స్ బేదులు అట్లా అవుతున్నాయి సార్. వామిటింగ్ 2 సార్లు అన్నమన్న కట్టినారు. తర్వాత నీళ్లు కక్కి పిల్లలు వాకింగ్ చేసుకుని అందరూ ఆడబడిపోయారు. అసలు భయపడినా వాళ్ళు ఆడబడిపడినారు. వీళ్ళు 2 పోయి వాళ్ళని ఎత్తరించారంట. వీటికి ఏం పెట్టినారు, మీ బల్ల ఏం పెట్టినారు, పిల్లలు ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్ వేసినాయి అని చెప్పినారు. వాళ్ళందరికి 2 పిల్లలకి అయినారు కదా, అక్కడికి వచ్చినారు. పిల్లలందరూ అట్లనే అయినాయేమో అని ఇంటింట్లో పట్టుకొని వచ్చింది సార్. మా కాడికి వచ్చినారు. దగ్గుతున్నాడు, వామిటింగ్ అవుతుంది కదా అని మేము దగ్గునే కాండ వేసిందేమో అని దగ్గుమని వేసి పని పెట్టిన సార్. కొంచెంసేపు అన్నం పెట్టుకున్నాము, తినడానికి వచ్చినారు. టీచర్ అమ్మ అమ్మ ఇద్దరు తిన్నారు. వచ్చి ఇట్లా అయ్యింది ఇద్దరికి, మీ బాబు కూడా అట్లనే అయిందంట. అంటే సాయంత్రం నుంచి అట్లే అయింది చిన్నమ్మా, పిల్లడు లేస్తలేడు, పాటలే పనుకున్నాడు, ఎలబడుతున్నాడు అని చెప్పినాము. తొందరగా పాలబడికి తీసుకోండి అని చెప్పినారు. రాజు డాక్టర్ దగ్గర తెచ్చింటే బాబుని చూసి ఎంత నీరసంగా ఉన్నాడు కదా, పిల్లల డాక్టర్ అయితే బాగుస్తారు 6 మెంబర్లు ఓడమ్మా అని ఇక్కడ వినోద్ డాక్టర్ దగ్గరికి రాసినాడు సార్. ఇక్కడికి వచ్చినాము, ఎమర్జెన్సీగా సార్ చూసి చేతికి పెట్టి సూదులు వేసినాడు. దాంట్లో 2 బాక్సులు పెట్టేసరికి వామిటింగ్ వేరే కూర్చుంటున్నారు. అది కూడా అంత పలుకుగా నీళ్లు బాగా అట్లా కూర్చుంటున్నాడు సార్ బాబు. ఇప్పటికైతే కొంచెం బాగున్నాడు సార్. వాళ్ళు అంగన్వాడికి వెళ్తారు సార్. ఏమైంది? ఇప్పుడు అంగన్వాడికి వెళ్తారు. అక్కడ అన్ని భోజనం ఫుడ్ అన్ని బాగానే పెడుతున్నారు కానీ సాయంత్రం నుంచే కదా ఏమైందమ్మా? వాటింగ్స్ గ్రామము మధ్యాహ్నం ఏం పెట్టినారో అంగన్వాడీ టీచర్లు బడికి పోతున్నారు. అమ్మాయి అబ్బాయి ఇంకా ఏం జరిగినది కూడా మేము తెలియదు. మేము పనులకు వెళ్తాం. బేదులు వాంతులు